పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బుద్ధి మొక్కలు తీసిందా సార్? అసలు మీకు బాధ్యత ఉండక్కర్లేదా? తప్పు చేసింది యంత్రాంగమని క్లియర్. బాధ్యతలు అధికారికి అవార్డు. తప్పు చేసిన అధికారి ఉత్తములని ఉన్నతాధికారుల దృష్టిలో అదే కరెక్టా? డిఎంఆర్డీఏ కమిషనర్ చైర్మన్ లేఖలు బేఖాతరు. లా కాలేజీ రోడ్, తిమ్మాపురం, సాగర్ నగర్ మార్గం, విశాఖపట్నం నగరంలో ఈ రెండు మార్గాల్లో మొక్కలు చూసిన వారికి ఎవరికైనా ఎంతటి దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొక్కల నిర్వహణ లేక, ముఖ్యంగా జీవీఎంసీ నిర్వహణ లేక ఎండి చచ్చిపోయాయి. ఆ మొక్కల్ని కాపాడాల్సిన ఒక అధికారి సస్పెండ్ చేయాల్సింది పోయి ఏకంగా ఉత్తమ అధికారి అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యంగా ఆగస్టు 15 లాంటి పర్వదిన సమయంలో ఆమెకు ఉత్తమ అధికారి అంటూ అవార్డు ఇచ్చేసింది. అంటే బాధ్యత లేని అధికారులకి, తమ విధులు తప్పుగా చేసిన వారికి, అసలు తప్పుడు పనులు చేసే వారికి ఇలాంటి అవార్డు ఇవ్వచ్చు అని జీవీఎంసీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. బిఎంఆర్డీఏ కమిషనర్ చైర్మన్ లేఖలు బేఖాతరు చేసి మంత్రి చేత అవార్డు ఇప్పించారంటే ఇంకేమనాలి? జీవీఎంసీ పరిధిలో హరిత కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్న వేళ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నగర సుందరీకరణ, హరిత నగరం పేరుతో ప్రజాధనం ఖర్చు చేస్తూ మొక్కలు నాటుతున్నారు. మరోవైపు నాటిన మొక్కలకు సరైన నీరు, సంరక్షణ, రక్షణ కల్పించకపోవడంతో అవి ఎండిపై చనిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారుల పనితీరుపై విచారణ జరపాల్సింది పోయి అవార్డు ఇవ్వడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లా కాలేజీ రోడ్లోని పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలు బతికేలా నిరంతరం పర్యవేక్షణ, నీటి సరఫరా, సంరక్షణ చర్యలు చేపట్టాల్సిందగా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మొక్కలు నాటిన తర్వాత వాటి బతుకుతలపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేశారా? చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలు నాటారా? నిర్వహణకు కేటాయించిన నిధులు ఎలా ఖర్చాయి అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇక తిమ్మాపూర్ నుంచి సాగర్ నగర్ వరకు ఉన్న రహదారి మార్గంలో నాటిన అనేక మొక్కలు చనిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 7 కిలోమీటర్ల పరిధిలో మొక్కల సంరక్షణ పరిస్థితిని సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు హరిత కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుండగా, మరోవైపు మొక్కలు చనిపోతుంటే ఆ ప్రజాధనానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతుంది. లా కాలేజీ రోడ్డు, తిమ్మాపురం, సాగర్నగర్ మార్గాల్లో మొక్కల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉడా కమిషనర్, ఉడా చైర్మన్ స్థాయిలోనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ అంశంపై జీవీఎంసీ కమిషనర్కు కూడా లేఖ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఇంతటి స్థాయిలో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు సంబంధిత అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారు? విచారణ జరిగిందా? బాధ్యుల నుండి వివరణ కోరారా అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక అధికారిపై పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులుండగా ఆ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన సందర్భంలో అదే అధికారికి ఆగస్టు 15 అవార్డు ఇవ్వడం ఎలా సమర్థనీయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పిదం నిర్ధారణ కాకముందే శిక్ష విధించడం సరైంది కాదు. అయితే ఫిర్యాదులు, విచారణ అంశాలు పెండింగ్లో ఉన్న సమయంలో అవార్డు ఇవ్వడానికి ముందు సంబంధిత రికార్డులను పరిశీలించారా అనే ప్రశ్న కూడా సమాధానం అవసరం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డులు ఇవ్వడం ద్వారా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే అవార్డు ఎంపిక ముందు సంబంధిత అధికారిపై ఉన్న ఫిర్యాదులు, పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిమ్మాపురం, సాగర్నగర్ మార్గంలో మొక్కలు చనిపోవడం, ఈ అంశాలపై ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదు వెళ్లడం, అదే సమయంలో సంబంధిత అధికారికి అవార్డు రావడం, ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే సమగ్ర విచారణ అవసరమని స్పష్టమవుతుంది.
జీవీఎంసీ అధికారులు ప్రజలకు ఈ వివరాలు వెల్లడించాలి. లా కాలేజ్ రోడ్లో ఉన్న ఎన్ని మొక్కలు నాటారు? తిమ్మాపురం సాగర్ నగర్ మార్గంలో ఎన్ని మొక్కలు నాటారు? ప్రస్తుతం ఎన్ని మొక్కలు బతికున్నాయి? ఎన్ని మొక్కలు చనిపోయాయి? మొక్కల నిర్వహణకు ఎంత నిధులు ఖర్చు చేశారు? పనులు ఏ సంస్థ కాంట్రాక్టర్కు అప్పగించారు? నిర్వహణ కాలపరిమితి ఎంత? అధికారులు ఎన్నిసార్లు క్షేత్రస్థాయి తనిఖీలు చేశారు? చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటారా? ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ వ్యవహారంపై స్వతంత్రంగా క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల ఆడిట్, ఖర్చులు తనిఖీ నిర్వహించాల్సిన అవసరం ఉంది. లా కాలేజ్ రోడ్డు, తిమ్మాపురం సాగర్ నగర్ మార్గాలతో పాటు జీవీఎంసీ పరిధిలోని ఇతర ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్కలు బతుకుదలపై కూడా ప్రత్యేక సర్వే చేపట్టాలి. ప్రజాధనంతో మొక్కలు నాటడం మాత్రమే కాకుండా అవి బతికే వరకు బాధ్యత వహించే వ్యవస్థ ఉండాలి. నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై సాగపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అవార్డుల ఎంపికలోనూ పారదర్శకత ఉండాలి. మొక్కలు చనిపోతుంటే బాధ్యత ఎవరిది? చర్యలు తీసుకోవాల్సిన సమయంలో అవార్డు ఎందుకు అనే ప్రశ్నలకు జీవీఎంసీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.